వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో వినాయక మండపాల ఏర్పాటుకు అధికారులతో సమీక్షా సమావేశం. అనంతపురం జిల్లా గుత్తి మండలం గౌతమపురి నగర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శనివారం గుత్తి పట్టణంలోని విరూపాక్షరెడ్డి ఫంక్షన్ హాల్ నందు గుత్తి పట్టణం మరియు మండల వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి గుత్తి మండల అన్ని శాఖల ప్రముఖ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కార్యక్రమంలో వినాయక చవితి పండుగ 3 రోజులు ఎలా జరుపుకోవాలి, బుధవారం పండుగ గురువారం శుక్రవారంతో కలుపుకొని 3 రోజుల నిమజ్జనాన్ని శుక్రవారం సెంటిమెంట్ ఉన్నవారు గురువారం సాయంత్రం వినాయకుడికి పూజతో నైవేద్యం చేసి స్వామివారిని కదిలించిన అనంతరం మరుసటి రోజు శుక్రవారం నిమజ్జనం చేసుకోవడానికి బాగుంటుందని వేరే పంచాంగం అవగాహన ఉన్నటువంటి వాటికే వాసుదేవ శర్మ వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు పండుగ విధి విధానాలను దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ నుంచి సిఐ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ముందస్తు జాగ్రత్తగా కొన్ని నియమ నిబంధనలతో పాటు సూచనలు, రెవెన్యూ శాఖ నుండి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అన్ని శాఖలతో అనుసంధానం చేసుకుని వినాయక చవితి పండుగ మరియు నిమజ్జనం ఘనంగా నిర్వహించడానికి రెవెన్యూ శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలియజేశారు. మున్సిపాలిటీ శాఖ నుంచి పలు అధికారులు అన్ని రకాలుగా శానిటైజర్ వర్క్, రోడ్లు మరమ్మతులు మరియు పండుగ అనంతరం నిమజ్జనం కార్యక్రమానికి పూర్తిగా అన్ని విధాలుగా సహకరిస్తారని తెలియపరిచారు. మండల పరిషత్ అధికారి ప్రభాకర్ నాయక్ మండలంలోని అన్ని గ్రామాల్లో మరియు పట్టణాల్లోని వినాయకుని మండల తన శాఖ ముందుండి అన్ని విధాలుగా సహకరిస్తారని తెలిపారు. విద్యుత్ శాఖ నుంచి ఏఈ మధుసూదన్ రావు కరెంటు నుంచి పలు జాగ్రత్తలు మరియు సూచనలు తెలియజేస్తూ తన శాఖ వంతు చేయవలసినటువంటి మొదలగు అన్ని ముందస్తు జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తామన్నారు. RNBRWS, హెల్త్ శాఖ, ఫైర్ శాఖ మొదలగు అన్ని శాఖల అధికారులు కూడా తప్పనిసరిగా పండుగ మరియు నిమజ్జనానికి తన శాఖల వంతు సహకారంలో సేవ చేసి వినాయక చవితి పండుగ ఘనంగా విజయవంతం చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అధికారిగా మండల్ తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ ప్రభాకర్ నాయుడు, మున్సిపాలిటీ కమిషనర్ జబర్మియా, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ డిఏ పద్మనాభం పిల్లే, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్లప్ప మొదలగు అధికారులు మరియు నగర ఉత్సవ కమిటీ గౌరవ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, యువజన కమిటీ అధ్యక్షులు, వివిధ సెల్ సేవా కార్యకర్తలు మరియు నగరంలోని అన్ని వార్డులకు వినాయక మండపం ఏర్పాటు చేస్తున్న కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సంఘ సేవకురాలు కందుల హేమలత అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సంవత్సరం వినాయక చవితి మనకు భారతదేశ పెద్ద చవితి బుధవారంతో తెలుసుకొని అవి పాటిస్తూ ప్రశాంతంగా పండగని ముగించాలని ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సూచనలు మీ అందరికీ తెలియజేస్తాం, వాటిని పాటించాలి. అయితే మనకు పంతులు చెప్పినట్లు పండగ ఈ నెల అనగా ఆగస్టు 27వ తేదీ ఉదయం స్టార్ట్ అయ్యి నిమజ్జనము బుధవారం, గురువారం, శుక్రవారం రోజు నిమజ్జనం చేయడానికి ప్రజల్లో అపోహ ఉంటుంది. ఆ అపోహ పోవాలంటే 28వ తేదీ గురువారం రోజే నైవేద్యం పూజ నిర్వహించి కొద్దిగా కదిలిస్తే తర్వాత శుక్రవారం రోజు ఎటువంటి అపోహలు లేకుండా నిమజ్జనం చేసుకోవచ్చని మన మంత్రులు గారు చెప్పారు. కాబట్టి ఎవరికైనా మీ వీధుల్లోనే, మీ గ్రామాల్లో కానీ శుక్రవారం రోజు ఎలా నిమజ్జనం చేస్తామో అనే ప్రశ్నకి ఈ విధంగా సమాధానం చెప్పి మీరు ఖచ్చితంగా శుక్రవారం రోజు నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైనా కూడా మండపం పెట్టాలనంటే కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి.
మా దగ్గరికి ఒక లెటర్ రాసుకొని వచ్చి ఈ ఒక 10 మంది దాకా కమిటీ దాకా మేము ఈ మండపాన్ని నిర్వహిస్తున్నాం సార్ అని ఒక లెటర్ రాసిస్తే మేము వాళ్ళకు ఒక QR కోడ్ అంటే పర్మిషన్ ఇస్తూ QR కోడ్ అనే ఒక పేపర్ ఇస్తామన్నమాట. ఆ పేపర్లో QR కోడ్లో మనం ఎక్కడైనా గూగుల్లోకి వెళ్ళి స్కాన్ చేస్తే మీరు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా చక్కగా తెలుగులో రాసి ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా ఒక 15 నియమ నిబంధనలు దాంట్లో పొందుపరిచారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మండపాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క QR కోడ్ని స్కాన్ చేసి అందులో ఉన్నటువంటి నియమ నిబంధనలు మీరందరూ చదివి పాటిస్తే మీరు యొక్క నిర్వహిస్తున్నటువంటి పండగ ప్రశాంతంగా ముగించడానికి దోహదపడతాయి. కాబట్టి ఆ నియమ నిబంధనలు ఏమున్నాయో ఒకసారి నేను చెప్తాను. మండపాన్ని ఎవరు కూడా రోడ్డుకి అడ్డంగా రోడ్డులో పెట్టి ప్రజలకు అసౌకర్యంగా కలిగించకూడదు. రెండవది, షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రికల్ వైర్లను షార్ట్ సర్క్యూట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మండపం దగ్గరలో ఇసుక బస్తాలు కానీ బకెట్లలో వాటర్ కానీ పెట్టుకోవాలి. ఇంకా మండపంలో రాత్రి ఖచ్చితంగా 3 లేదా 4 వాలంటీర్లు అక్కడ నిద్రపోవాలి. డీజేలు పెట్టకూడదు. డీజేలు కానీ సౌండ్ సిస్టమ్ ఏది కూడా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 వరకు ఏవి కూడా పెట్టకూడదు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ మండపం దగ్గర తిరుగుతున్నారా అనే సమాచారాన్ని పోలీసులకు చేరవేరాలి. భక్తులు వచ్చేటప్పుడు దర్శనం కోసము కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు బ్యాగులు కానీ లేదా ఏమైనా సూట్ కేసు కానీ తీసుకొని వస్తే మీరు వాటిని గమనించాలి. ఇవన్నీ కూడా మీరు పాటిస్తే మీరు నిర్వహిస్తున్నటువంటి మండపము వినాయకుడు ప్రశాంతంగా పండగ జరిపించుకొని నిమజ్జనం ప్లేస్లోకి వెళ్తారు. నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా సాయంత్రము 6:30-7 లోపు నిమజ్జనం పూర్తయ్యే విధంగా మీ అందరూ ముందుకు రావాలి. ఎందుకంటే చీకటి పడితే మనకు కొన్ని అసౌకర్యాలు కలిగే అవకాశం ఉంది. ఈ నిమజ్జనం ప్లేస్లో ఎక్కడ ఉంటుంది అంటే ఈ దుర్గాస్ పెట్రోల్ బంక్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే తురకపల్లి వైపు ఒక గుంట ఉంటుంది. ఆ గుంటలో అన్ని ఏర్పాట్లు రెవెన్యూ వాళ్ళు అందరం కూడా ఏర్పాటు చేస్తాం. అయితే నిమజ్జనం రోజు ఎవరు కూడా డీజేలు పెట్టి ఎగరకూడదు. ఇవి పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. అలా ఎవరైనా ఇవన్నీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తే చట్ట విరుద్ధులు అయిపోతారు. కాబట్టి ఎవరు కూడా చట్ట విరుద్ధంగా ప్రవర్తించొద్దండి. పండగని ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటూ 10 మందికి ఆదర్శంగా ఉండాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిమజ్జనం సమయంలో మేము అక్కడ ఉంటాం కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనివ్వకుండా మేము ముందస్తు జాగ్రత్త బందోబస్తు వేసుకొని ఈ పండుగని ప్రశాంతంగా జరుపుకోవడానికి మా వంతు పూర్తి సహకారాలు చేస్తామని అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సార్, మా చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకి పోయిన సంవత్సరం మొత్తం కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. అవును సార్, ఈ సంవత్సరం కూడా మేము ఆన్లైన్లో పెట్టుకున్నాం సార్. మీ వరకు వచ్చేస్తుంది కాకుండా మనం అందరం కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే మన యొక్క అప్లికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ వెరిఫికేషన్ కోసము మన దగ్గరలో ఉండేటువంటి కానిస్టేబుల్ వస్తారు. అప్పుడు మీరు వాళ్ళకి సహకరించినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు. అలాగే వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ వారి యొక్క ఆలస్యంగా వచ్చిన వాళ్ళు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఉద్దేశించి సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు వేదిక మీద అలంకరించిన వివిధ శాఖల అధికారులకు మరియు విరూపాక్షి కళ్యాణ మండపం ఓనర్ గారికి మరియు ప్రజలకు అందరికీ నా నమస్మానులు.
ముఖ్యంగా హిందువులకు చాలా అతి పెద్ద పండుగ. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్న హిందువులు కూడా ఈ వినాయక చవితిని అనే ఒక మహోత్తమైన పండుగని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగువారు మరియు హిందువులందరూ చేసుకునే ఒక గొప్ప పండుగ. కావున ఈ పండుగలో దాదాపు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా, అంటే 3 రోజులకు, 5 రోజులకు, 7 రోజులకు నిమగ్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గౌరవ పెద్దలు చెప్పినట్టు 3 రోజుల్లో అంటే శుక్రవారం వస్తుంది కాబట్టి ఏమన్నా సెంటిమెంట్ ఉంటే ఆ సెంటిమెంట్ని ఏ విధంగా అధిగమించాలనే కూడా గౌరవ పెద్దలు కూడా చెప్పారు. ఆ విధంగా చేసుకోవడం. అయితే ఇక్కడ మన ఎస్ఐ సార్ చెప్పినట్లు చాలా ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాల్లో కొన్ని అపశృతులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ జరగడము, నిమగ్నం జరిగేటప్పుడు అక్కడ బావుల్లో కానీ చెరువుల్లో కానీ ఈత రాకుండా పిల్లలు గల్లంతు కావడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. దయచేసి వాటిని అరికట్టే బాధ్యత అన్ని శాఖల అధికారులుగా ఇచ్చే సూచనలని సమితి సభ్యులు, అదేవిధంగా ప్రజలు కూడా పిల్లల్ని, ముఖ్యంగా చిన్న పిల్లల్ని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా ఊరేగింపుల సమయంలో టపాసులు పేలి అక్కడ కూడా గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇది మనం ఒక ఆనందంతో జరుపుకునే పండుగని ఆనందంగానే ముగించాలి. కానీ విషాదం అనేది మన కుటుంబాల్లో, మన గ్రామంలో ఎక్కడ జరిగినా, ఒకరికి జరిగినా ఆ గ్రామం మొత్తానికి విషాదం ఉన్నట్లే. కాబట్టి దయచేసి ఎక్కడ విషాదమైన సంఘటనలు జరుపుకోకుండా చూసుకునేదానికి ప్రభుత్వం చెప్పే ఆదేశాలను ఖచ్చితంగా పాటించి, పోలీసు వారి సూచనని పాటిస్తూ బాణసంచా పేర్చడం కానీ, మరి ఊరేగింపులో ఎక్కువగా క్రౌడ్ ఎక్కువైపోయి తోసులాడుకోవడం కానీ, కింద పడడం కానీ ఎటువంటివి లేకుండా, అదేవిధంగా సార్ చెప్పారు డీజేలు పెట్టి అక్కడ మనము, ఎందుకంటే అనారోగ్యంగా హార్ట్ ప్రాబ్లం వాళ్ళు ఉంటారు, రకరకాల సమస్యలు ఉంటారు. కాబట్టి ఎక్కువ సౌండ్లు పెట్టి ఇతరులని మనం డిస్టర్బ్ చేసి మనం ఆనందపడకూడదు. మనం ఆనందం పడితే ఇతరులు కూడా మన ఆనందాన్ని చూసి వాళ్ళు ఆనందపడాలి. ఆ విధంగా మనం ఏ కార్యక్రమమైనా చేయాలి. కానీ మనం ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఆనందపడడం అనేది మనం చేయకూడదు. కాబట్టి అక్కడ మనం పిల్లలు 3, 4 పడుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఏదో మేల్కొనేటప్పుడు ఏదైనా వాళ్ళకు అనుకూలమైన సౌండ్తో పాటలు పెట్టుకొని మేల్కొనడం అనేది బాగుంటుంది. కానీ రాత్రంతా విపరీతమైన సౌండ్లు చేసి, విపరీతమైన పోకలు, అంటే భక్తిభావంతో కాకుండా ర్యాంప్ లాంటి పాటలు అంట, రకరకాల వేషధారణలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అక్కడక్కడ. అవి నిజంగా మనకు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అయితే మంచి దేవతల పాటలతోనే, భక్తిభావంతోనే మనము ఈ 3 రోజులు జరుపుకుంటే నిజంగా మనకి ఇంకా భక్తి అనేది పెంపొందిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్రం నుండి యోగాగా ప్రపంచానికి చాటి చెప్పాం, వరల్డ్ రికార్డ్ సాధించాం ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి. అంటే అదంతా మనం ధ్యానంతో సాధించవచ్చు అనేది, ప్రశాంతతతోనే ఎటువంటి కార్యక్రమాలైనా మనం చేయొచ్చు అనేది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాల్ని మంచిగా, ఎటువంటి ప్రమాదాలు జరుపుకోకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు, ముఖ్యంగా పోలీసు వారి సూచనలు పాటిస్తూ మనం ఒక విజయవంతంగా ఈ సంవత్సరం వినాయక చవితి జరపాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా సార్ కొన్ని విషయాలు చెప్పారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే మరి కొత్త వస్తువులు ఏదన్నా మనం తెలియకుండా పెడితే వాటిని అబ్జర్వ్ చేయండి అని. ఎందుకంటే మనం ఎక్కడో పెద్ద నగరాల్లోనో లేదంటే జమ్మూ కాశ్మీర్ అటువంటి ప్రదేశాల్లో కొన్ని అరాచక శక్తుల్ని చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో
మనమే కొన్ని అరాచక శక్తుల్ని మన ప్రాంతాల్లోనే మనం అసలు కనివిని ఎరుగనే అసలు మనం ఊహించనే ధర్మవరంలో దొరికారు, రాయచోటిలో దొరికారు. సో ఎక్కడైనా పాతుకుపోయేటట్లు వస్తూ ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సింది చాలా అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మన ఎస్ఐ సార్ చెప్పిన విధంగా మీరందరూ నడుచుకొని ఎక్కడైనా అసాంఘిక శక్తులు ఉంటే కూడా వాళ్ళని గమనించాల్సిందిగా కోరుకుంటూ, ఎవరు మన మధ్యలో మనకు చిచ్చు పెట్టి వాళ్ళు ఆనందపడే విధంగా మనకు అవకాశం ఇవ్వకుండా ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి, మంచి మాటలు చెప్పేదానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉత్సవ సమితి కమిటీ సభ్యులకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా ఉద్యోగం మీద మేము అన్ని శాఖలు రిక్వెస్ట్ చేస్తున్న ముఖ్య విశేషం ఏంటంటే, నిమజ్జనం రోజు మన యొక్క అధికారులకి మన యొక్క స్టాఫ్కి ఎవరికి కూడా లివ్ ఇవ్వకుండా లాస్ట్ ఈరోజు ఈ కార్యక్రమానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్ గారికి అర్ధరాత్రి మీరందరూ కూడా మీ వినాయకుడిని మీరు నిమజ్జనం చేసి వెళ్ళిపోతారేమో, కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి నిద్ర ఉంటారు. ఆ రోజు రాత్రి 1 గంట 2 గంటల వరకు వాళ్ళ ఉద్యోగస్తులు ఉన్నారా లేదా, ఆ కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయాలు జరుపుకోకుండా పూర్తి చేశారా లేదా దగ్గర మనం ఆ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. అలాగే కొన్ని శాఖల వాళ్ళు ఈరోజు రాలేదు. ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వారు ఈరోజు మిగిలిన శాఖలు ఎవరైతే రాలేదో వాళ్ళతో గౌతమిపురి ఉత్సవ కమిటీ జరపబడింది. మనము పెద్ద పండుగ వినాయక చవితి అంటే మనకు చాలా పెద్ద పండుగ. ప్రతి కుటుంబంలో అలాగే కులం మతం భేదం లేకుండా జరుపుకునే ఏకైక పండుగ మన వినాయక చవితి. సో ఈ వినాయక చవితికి యూత్ అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ఇళ్లలో పెద్దలు అలాగే వృద్ధులు ఉంటారు. నైట్ అప్పుడు కొంచెం డీజే సౌండ్ తగ్గించాలి. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మెయిన్ పాయింట్ అది. అలాగే మన నిమజ్జనప్పుడు కరెంటు తీగలు రోడ్డు మీద ఉంటాయి, అది చూసుకోవాలి, అది జాగ్రత్త. అలాగే మనం నిమజ్జనప్పుడు పోయేటప్పుడు కరెంటు తీగని చూసుకొని వెళ్ళాలి. సో మనకి కరెంట్ శాఖ వాళ్ళు, అలాగే పోలీస్ శాఖ వాళ్ళు, మున్సిపాలిటీ శాఖ వాళ్ళు అందరూ చెప్పినట్టు పాటించాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. చూడు బాగా వస్తుంది ఇది. వస్తుందా మీ సెల్లో కూడా చెప్తాను.